Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 30వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి. ఈ శ్లోకమునకు భావము: ఎవడు కర్మములను ప్రకృతి చేతనే అన్ని విధములా చేయబడుచున్నట్లుగాను అట్లే ఆత్మను కర్త కానివానిగాను చూస్తున్నాడో తెలుసుకుంటున్నాడో అతడే నిజముగా చూచుచున్నవాడగును. లోకములో సర్వత్రా సమస్త కర్మములను ప్రకృతియే జరుపుచున్నది. ఆత్మ తటస్థుడుగా సాక్షిభూతుడుగా ఉన్నాడు. వాస్తవముగా అతడు కర్త కానేరడు. అతని సాన్నిధ్య మహిమచే ప్రకృతియే క్రియలన్నింటినీ అన్ని విధములా నెరవేర్చుచున్నది. ఈ సత్యము నెరుగువాడే వాస్తవ దృష్టి కలవాడు. అతడే నిజముగా చూచువాడు. తక్కినవారు నేత్రములున్నను సత్యమును చూడజాలని వారని అర్థము. ప్రపంచమున చాలామంది కర్తృత్వాదులను ఆత్మయందే ఆరోపించి నేను చేయుచున్నాను, నేను దుఃఖించుచున్నాను ఇలాంటి మాటలను పలుకుతున్నారు. వారు యథార్థమును చూచువారు కాదు. నేత్రములు కలిగి ఉన్నను వారు సత్యమును చూడజాలని వారు. కావున ఇట్టి జ్ఞాన నేత్రమును సంపాదించుకొనవలను. లేకున్నవారు భగవద్దృష్టియందు నేత్రవిహీనులే అవుతారు. వారు అంధకారమునందు జీవించువారే అవుతారు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.